స్వాగతం సుస్వాగతం. ప్రతి వారం వార్తాదర్శకులు ఆర్ఎస్ఎస్ నిర్వహించుకుంటున్నాం. ఇది 3358 గత 70 సంవత్సరాలుగా ప్రతి వారం క్రమం తప్పకుండా మన కార్యక్రమం నిర్వహిస్తున్నాం. నిపుణులైన వైద్యులు వచ్చి వారి రంగాలకు చెందిన విషయాన్ని మనం తెలియజేస్తున్నారు. నాలెడ్జ్ ఈజ్ పవర్, విజ్ఞానం శక్తి సంపద. అటువంటి ఆరోగ్య విజ్ఞానాన్ని అందరికీ అందించాలని ధ్యేయంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. అలాగే ఫేస్బుక్లో కూడా లైవ్ పెడుతున్నాము. యూట్యూబ్లో మీకు తెలిసిన సమరం హెల్త్ ఛానల్ దానికి మొత్తం 150 దేశాల్లో ఈ కార్యక్రమాలు చూస్తున్నారు. చాలా మంచి రెస్పాన్స్ ఉంది. ఎందుకంటే ప్రతి ఒక్కరికి ఆరోగ్య అవగాహన కావాలని ఉంది. అండ్ ఈ రోజున ప్రముఖ ఈఎన్టీ సర్జన్ డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి గారు వర్టిగో అనే విషయాన్ని మాట్లాడతారు. వర్టిగో అంటే తలనీళ్ళు ఉంటుంది, మనం తల తిరిగిపోతారండి, ఎదుగుడు తిరిగిపోతారండి అంటుంటారు, రకరకాలుగా అంటుంటారు. వర్టిగో అనేది తల తిరిగిపోతుంది ఒక్కోసారి. ఈ డీటెయిల్గా ఇవాళ ఎందుకు ఇలా చదువుతుంది, కారణం ఏంటి, దాని చికిత్స ఏంటి, ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఇవన్నీ కూడా డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి గారు తెలియజేస్తారు. ఇవన్నీ శ్రద్ధగా వినండి. తర్వాత మీకు డౌట్స్ ఉన్నట్లయితే ఫేస్బుక్లో పోస్ట్ చేసినట్లయితే డాక్టర్ గారు ప్రసవయ్యాక తెలియజేస్తున్నారు, వారు మీకు ఆశిస్తారు. అలాగే ఇదే కార్యక్రమం తిరిగి 2-3 రోజుల్లో యూట్యూబ్లో మీ సమరం హెల్త్ ఛానల్ కూడా వస్తుంది, చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఇది. వారిని ధన్యవాదాలు అనుకుంటూ నా ఓవర్లో డాక్టర్ టిఎస్ఎన్ మూర్తి గారు మాట్లాడారు. అందరికీ నమస్కారం. ఈ నాకు 1358 వారంలో ఇంకా సమయంగా చేస్తున్నటువంటి ఈ హెల్త్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పాల్గొనడం అనేది నా దృష్టిగానే భావిస్తున్నాను. నేను చాలా కాలం దీని ఊరు వచ్చింది 2001లో. అలా కాలం నన్ను నమ్మకంగా తెలవలేదేంటని కూడా అనుకున్నాను నేను. అట్లా అనుకుని తర్వాత నన్ను పిలిచిన తర్వాత నేను ఆల్మోస్ట్ వచ్చినప్పుడు 870-900 లెవెల్లో ఉండేది. అప్పుడు కూడా చెప్పాను, నేను 1000 ప్రోగ్రాం నేను చేస్తాను సార్, మీరు ఎలాగైనా. అట్లాగా ఈ కార్యక్రమంతో నాకు సమరగారితోనూ మేడంతోనూ నాకు అనుభవం చాలా ఇది ఉంది. ఆవిడ మీరు లేకపోవడం అనేది చాలా బాధాకరమైన విషయం. వస్తుంటే నేను అవుతూ పలకరించేవారు, మిస్ అవుతాం. అలాగే నాకు సమరంగా ఈసారి ఇచ్చిన టాపిక్ కూడా యాక్చువల్గా కొంచెం డిఫికల్ట్ టాపిక్ అది. ఎందుకంటే అర్థం అవడానికి కొంచెం కష్టం పడుతుంది, టైం పడుతుంది. ఇది యాక్చువల్గా రోగం కంటే భయం ఎక్కువ. దీనిలో కళ్ళు తిరుగుతున్నాయి, తలకాయ తిరుగుతోంది అని పడిపోతానేమో అన్న భయం ఎక్కువ కళ్ళు తిరగడం కంటే. ఆ భయమే పేషెంట్ అని రోగం తీసుకొస్తుంది. అంతేగాని కళ్ళు తిరగడం చాలా మంది కొంతకాలం పోయేసరికి అలవాటు పడిపోయి కళ్ళు తిరుగుతున్నాయంటే అయినా పర్వాలేదు బాగానే ఉంటాను నేను. అట్లా కాకుండా అసలు ఈ కళ్ళు తిరగడం అనేది కానీ, తల తిరగడం అనేది కానీ, సరిగ్గా నడవలేకపోతున్నాను కానీ, ముందుకు పడిపోతున్నాను, పక్కకి పడిపోతున్నాను, ఒక వైపుగా పడిపోతున్నాను, లేదా కరెక్ట్గా నడవలేకపోతున్నాను, ఇవన్నీ కూడా ఒకే రకమైనటువంటి ప్రాబ్లమ్స్. వీటన్నిటికీ ఇది వ్యాధి కాదు. వర్టిగో అనేది వ్యాధి కాదు. వర్టిగో సినిమాలో చూపించినట్టుగా అది ఒక వ్యాధి కాదు. వర్టిగో ఇంగ్లీష్ సినిమా కూడా ఉంది. ఇది ఒక వ్యాధి కాదు, ఇది ఒక లక్షణం. మీకు కళ్ళు తిరుగుతున్నాయి, లేదా తలకాయ తిరుగుతుంది, లేదా పడిపోతున్నాను ఒకవైపుగా అంటే అది ఒక లక్షణం, ఒక వ్యాధికి లక్షణం. అంటే అర్థమైందంటే ఏ పేషెంట్ అయినా కూడా మాకు కళ్ళు తిరుగుతున్నాయి, తలకాయ తిరుగుతుంది వస్తే అర్థమైందంటే మేము దీనికి కారణం కనుక్కోవాలి. మనకి సరిగ్గా బ్యాలెన్స్ నిలబడక. బ్యాలెన్స్ అంటే ఏంటి? కాళ్ళు ఉన్నాయి, కాళ్ళ మీద నడుస్తుంది, కాళ్ళ మీద నిలబడుతున్నాం.
అట్లానే కళ్ళు ఉన్నాయి, కళ్ళతో చూస్తున్నాం. ఈ రెండే కాకుండా మీకు ఇంకా కొన్ని శరీరంలో ఇంకా కొన్ని పార్ట్స్ ఉన్నాయి. ఈ బ్యాలెన్స్ నిలబెట్టే ఆర్గన్స్ ఇంకా వేరే ఉన్నాయి. అది ఒకటి బ్రెయిన్. బ్రెయిన్లో కూడా ఒక స్పెసిఫిక్గా ఒక పార్ట్ సెరిబెల్లం అంటాం, చిన్న మెదడు. ఈ చిన్న మెదడు ఈ బ్యాలెన్స్ని నిలబెట్టే మెయిన్ ఇంపార్టెంట్ థింగ్. ఇప్పుడు మీరు ఎప్పుడైనా లిఫ్ట్లో ఎక్కారు, లిఫ్ట్లో ఎక్కితే ఏమవుతుంది, మీకు లిఫ్ట్ కదులుతూనే ఉంటుంది, మీరు నిలబడి ఉంటారు, కానీ మీకు తెలియదు. అట్లానే ఇప్పుడు ఒక షిప్లో నిలబడతారు, షిప్లో కానీ పడవలో కానీ నిలబడతారు. పడవ కదిలినప్పుడు మనము కదులుతాం. పడవ ఎడమవైపు కదిలితే మనం కుడివైపు కదులుతాం. ఎందుకని అక్కడ కాంపెన్సేట్ చేస్తుంది అనమాట. నువ్వు ఎడమవైపు పడిపోతున్నావు అని తెలిస్తే మెదడు కుడివైపు అడ్జస్ట్ చేస్తుంది. ఈ అడ్జస్ట్మెంట్ మెకానిజం శరీరంలో ఉంది. దానికి మెయిన్గా ఉన్న ఇంపార్టెంట్ పార్ట్స్ ఏంటంటే ఒకటి జాయింట్స్, కాళ్ళు, మోకాళ్ళు, యాంకిల్స్. ఇవి నిలబడినప్పుడు బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తాయి. నువ్వు ఇలా పలానా నిలబడి ఉన్నావు, నువ్వు ఇలా వంగి ఉన్నావు, నిలబడి ఉన్నావు అని. అట్లానే మనం కళ్ళతో చూస్తున్నప్పుడు ఎక్కడున్నామో బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. అట్లనే చెవుల్లో ఒక రకమైనటువంటి 3 రకాల ట్యూబులు ఉంటాయి. ఈ 3 ట్యూబులు తల ఏ పొజిషన్లో ఉంది అనే ఇన్ఫర్మేషన్ని బ్రెయిన్కి ఇస్తుంది. ఇలా తిప్పానా, ఇలా తిప్పానా, ఇలా తిప్పానా, ఇలా తిప్పాను, ఎలా తిప్పాను అన్న విషయాన్ని ఇమ్మీడియట్గా బ్రెయిన్కి ఇన్ఫర్మేషన్ వెళ్ళిపోతుంది. ఇది కళ్ళు తిరగడం కానీ తల తిరగడం కానీ వచ్చేది ఎందుకంటే బ్రెయిన్కి 2 వైపుల నుంచి సరిగ్గా ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. కుడివైపు నుంచి ఎడమవైపు నుంచి కూడా ఒకటే ఇన్ఫర్మేషన్ వెళ్ళాలి. ఆ ఇన్ఫర్మేషన్ తేడా వస్తే ఇమ్మీడియట్గా కళ్ళు దొరుకుతాయి. ఈ కళ్ళు తిరగడం కానీ తల తిరగడం కానీ మెయిన్గా వచ్చేది ఏంటంటే బ్యాలెన్స్ ఈక్వల్గా లేక ఒక పక్కకి వెళ్తుంది, ఒక సైడ్కి లాగుతోంది అనే దాంతో ఈ 3 ఆర్గన్స్, ఒకటి జాయింట్స్, 2 కళ్ళు, 3 చెవులు. ఈ 3 ఆర్గన్స్ వల్ల కూడా ఈ బ్యాలెన్స్ అనేది నిలబడుతుంది. ఈ 3 ఆర్గన్స్లో ఎక్కడ ప్రాబ్లం వచ్చినా కూడా అక్కడ మనకి కళ్ళు తిరగడం అనేది కానీ ఈ తలకాయ తిరగడం అనేది కానీ, అంటే దీంట్లో ఎందుకు తేడా చెప్తున్నానంటే కళ్ళు తిరగడం అంటే మీ తలకాయ తిరుగుద్ది. ఒక్కోసారి ఏమవుతుంది, మీరు ఇలా కళ్ళు తెరవగానే ఈ గదంతా తిరిగిపోద్ది, గది తిరుగుద్ది. లేకపోతే కొంతమందికి ఓన్లీ తలకాయ మాత్రమే తిరుగుద్ది. కొంతమందికి కళ్ళు తిరగడం ఉండదు. నిలబడితే పడిపోతున్నానేమో అని భయం, ఇలా ముందుకి వెనక్కి ఊగుతుంటారు. అడ్జస్ట్మెంట్ అనమాట అది. ఇట్లాంటి వాటిని ఇందాక చెప్పినట్టుగానే ఇది ఒక లక్షణం. దానికి కారణం అనేది మనం కనుక్కోవాలి. అంటే ఏ వ్యాధి వల్ల దీనికి ప్రాబ్లం వస్తుంది. ఇప్పుడు మీకు బ్యాలెన్స్కి 3 ఆర్గన్స్ అని చెప్పాను. 3 ఉన్నాయి. ఒకటి జాయింట్స్, 2వది కళ్ళు, 3వది బ్రెయిన్, తర్వాత 4వది చెవులు. ఈ మెయిన్గా మనకి ఈ కళ్ళు తిరగడం అనేది చెవులో ప్రాబ్లం వల్లైనా రావచ్చు, బ్రెయిన్లో ప్రాబ్లం వల్లైనా రావచ్చు. స్పెసిఫిక్గా కళ్ళు కొంతమందికి ఎలా తిరుగుతాయంటే అంత మీద పడుకుని ఉంటారు, తలగడం మీద తల పైకి ఎత్తగానే కళ్ళు తిరుగుతాయి, లేదా తలకాయ ఒక పక్కకి తెప్పగానే కళ్ళు తిరుగుతాయి. ఇవన్నీ కూడా మెయిన్గా చెవి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. అందుకనే ఇప్పుడు దీనికి ఇందాక మనం చెప్పినట్టుగా బ్రెయిన్లో కారణాలు ఉన్నాయి, చెవులో కారణాలు ఉన్నాయి. ఈ 2 మనకి ఇంపార్టెంట్. మనకి మేజర్గా ఈ తల తిరగడంలో చాలా ఇంపార్టెంట్గా ప్రమాదకరమైన వ్యాధులు వచ్చేది బ్రెయిన్లో. చెవిలో అంత ప్రమాదకరమైన వ్యాధులు కావు. చెవిలో ప్రమాదకరమైన వ్యాధులు అంటే చెవికి ముక్కును
బ్రెయిన్కి మధ్యలో ఒక్కొక్కసారి గంటలు వస్తాయి, అంటే ట్యూమర్స్, ఈ కణుస లాంటివి వస్తాయి. అట్లాంటి వాటిని వచ్చినప్పుడు అవి కొంచెం డేంజరస్. అందుకని మేము చేసే ప్రతి టెస్ట్ కానీ ఏం చేసినా కూడా ఈ స్పెసిఫిక్గా ఈ ఏమైనా మేజర్ ఇష్యూ ఉందా, బ్రెయిన్కి ఎంఆర్ఐ చేయిస్తాం, సిటీ స్కాన్ చేయిస్తాం, ఏమైనా బ్రెయిన్లో ప్రాబ్లం ఉందా, లేకపోతే బ్రెయిన్కి చెవికి మధ్యలో ఏమైనా ప్రాబ్లం ఉందా అనే ఈ ఇంపార్టెంట్ కారణం వల్ల ముందు కనుక్కోవడం కోసమే ఈ టెస్ట్ అన్నీ చేస్తాం. మెయిన్గా 2 రకాల 3 రకాల ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇది చెవి వల్లే అయితే చెవిలో హోర్ వస్తుంది. ఈ చెవిలో హోర్ అంటే సముద్రం హోర్లా వస్తుంది, లేకపోతే కీ అని చప్పుడు వస్తాయి చెవిలో. ఈ చెవి ఇతరుకుండా బయట వాడికి కనపడవు, వాడు ఒక్కటే కనపడతాయి చెవిలో ఆ సౌండ్. తర్వాత చెవి వినపడకపోవడం, చెవిలో ఉండే కొన్ని ఫ్లూయిడ్స్ ఉంటాయి, ఆ ఫ్లూయిడ్ మూమెంట్ వల్ల చెవి వినపడకపోవడం వస్తుంది. అంటే డెఫ్నెస్, హియరింగ్ లాస్ అంటాం, అది వస్తుంది. చెవిలో హోర్ వస్తుంది. తర్వాత ఈ కళ్ళు తిరగడం వస్తుంది. కొంతమందికి వాంతులు అవుతాయి, వాంతి అయ్యే ఫీలింగ్ ఉంటుంది, కొంతమందికి వాంతులు కూడా అవుతాయి. ఇవన్నీ కూడా మెయిన్గా చెవి వల్ల వచ్చే ప్రాబ్లమ్స్. బ్రెయిన్లో వల్ల వచ్చే దాంట్లో అయితే ఇంత పెద్దగా కళ్ళు తిరగడం ఉండదు, చూసినట్టుగా ఉంటుంది. ఇట్లా చిన్నగా నడవమంటే దాన్ని తెల్లగా నడవలేరు, ఒక లైన్లో నడవమంటే ఒక లైన్లో అక్కడ దాకా నడవలేరు, అటు కానీ ఇటు కానీ ముందు కానీ పడిపోతుంటారు. అది యూజువల్గా చిన్న మెదడులో ఉండే ప్రాబ్లమ్స్. ఇవన్నీ కూడా మనం ఐడెంటిఫై చేయొచ్చు. వీటికి కొన్ని టెస్టులు ఉన్నాయి, కొన్ని టెస్టులు చేస్తాం. మెయిన్గా ఏం చేస్తామంటే వీటిని మేము ఇక్కడ చెవిలో ప్రాబ్లం కానీ బ్రెయిన్లో ప్రాబ్లం కానీ అంటాం, కానీ మేము చూసేది కళ్ళలో మూమెంట్ ఉంటుంది, కళ్ళు కదులుతుంటాయి. ఇది నా కళ్ళు కదలడం అనేది నార్మల్ కాదు. నార్మల్గా కళ్ళు మూవ్ కదలవు. ఈ కళ్ళు కదిలేది ఓన్లీ మనకి ఈ బ్యాలెన్స్ ఆకలి సరిగ్గా లేనప్పుడే కళ్ళు కదులుతాయి. ఆ కళ్ళు ఎటు కదులుతున్నాయి, ఎలా కదులుతున్నాయి అనే దాని మీద రకరకాల టెస్టులు చేస్తాము. ఆ టెస్టులు చేసిన తర్వాత దానివల్ల ఒక డయాగ్నోసిస్ అంటే మనకు వస్తుంది. అది చెవి వల్ల లేకపోతే బ్రెయిన్ వల్ల. ఒక్కొక్కసారి చెవి వల్ల అయితే మనకి చెవి వినపడకపోవడం కూడా వస్తుంది. చెవి వినపట్లేదు ప్లస్ ఈ బ్యాలెన్స్ సరిగా లేదు, కళ్ళు తిరుగుతున్నాయి అంటే 100% డెఫినెట్గా మనకి ప్రాబ్లం చెవిలోనే ఉంది. చెవిలో అంటే చెవి యాక్చువల్గా మనం 3 రకాలుగా ఉంటుంది. బయట చెవిన చెవి, మధ్యలో ఉండే చెవి, లోపల ఉండే చెవి. ఈ లోపల ఉండే చెవిలోనే ఈ ఒక ఫ్లూయిడ్ ఫిల్డ్ ట్యూబ్స్ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్ అటు ఇటు కదులుతుంటుంది. మన తలకాయ ఎటు తిరిగితే ఆ రకంగా ఆ లోపల ఉన్న ఫ్లూయిడ్స్ కదులుతూ ఉంటాయి. ఆ ఫ్లూయిడ్స్ కదిలినప్పుడు మనకి తల మూమెంట్ తెలుస్తుంది అన్నమాట. ఒక్కొక్కసారి ఆ ఫ్లూయిడ్ ఎక్కువ అవుతుంది. ఆ ఫ్లూయిడ్ ఎక్కువైతే తలకాయ తిరుగుతుంది. కొంతమంది పొజిషనల్గా ఉంటుంది, అంటే ఒక పర్టికులర్ పొజిషన్లో తలకాయ పెడితే ఇందాక చెప్పినట్టుగా మంచం మీద పడుకుని తలగడం మీద తల పెట్టి తల ఎత్తేసరికి కళ్ళు తిరుగుతాయి. లేకపోతే ఒక సడన్గా ఇలా పక్క తిప్పితే కళ్ళు తిరుగుతాయి. ఒక పర్టికులర్ పొజిషన్లో తలకాయ తిరుగుతుంది. చాలా కామనెస్ట్ ప్రాబ్లమ్స్. తర్వాత ఇంకా ఈ మెడ ప్రాబ్లమ్స్. చాలా మందికి సర్వైకల్ స్పాండిలోసిస్ అని ఉంటుంది. ఇక్కడ బోన్స్ అన్ని అరిగిపోయి లేకపోతే బోన్స్ వల్ల బోన్స్ నొక్కడం వల్ల వాటి వల్ల కొంచెం ప్రాబ్లం ఉంటుంది. అది లేకుండా దాని వల్ల కూడా వస్తుంది. కామన్గా మామూలుగా కళ్ళు తిరగడం అనే దాంట్లో మనం ముందు గుర్తించాల్సింది 2. ఒకటి, పేషెంట్ షుగర్ తగ్గిందా. పేషెంట్ షుగర్ తగ్గితే ముందు కళ్ళు తిరుగుతాయి, నీరసంగా ఉండి పడిపోతాయి. 2, బీపీ పడిపోయిందా. ఈ 2 ముందు ఇంపార్టెంట్ విషయాలు. ఫస్ట్ ఈ 2ని రూల్ అవుట్ చేస్తే అప్పుడు మిగిలిన 2వ ప్రాబ్లం వస్తాం. ఒక్కొక్కసారి మైగ్రేన్ అనేది ఒక తలనొప్పి వస్తుంది. ఈ మైగ్రేన్ తలనొప్పి అనేది వాట్సాప్ నొప్పులు అంటాం. చాలా సివియర్గా ఉంటాయి నొప్పులు. దాంతోపాటు వాంతులు అవుతాయి,
గదిలోకి బయటికి రారు, చప్పుడు నింటే తలనొప్పి పెరిగిపోతుంది, లైట్ వేస్తే తలనొప్పి పెరిగిపోతుంది. ఇది ఒక రకమైనటువంటి ఒక నరాలకు సంబంధించినటువంటి నొప్పులు అన్నమాట. ఇవన్నిటి వల్ల కూడా మీకు ఇది వస్తుంది. తర్వాత ఈ చెవిలో ఇన్ఫెక్షన్లు వస్తాయి. చెవిలో ఇన్ఫెక్షన్ల వల్ల లోపల చెవిలో కూడా ఇన్ఫెక్షన్లు వస్తాయి. దీన్ని మనం ల్యాబ్రింథైటిస్ అని అంటాము. ఇది ఆ ల్యాబ్రింథైటిస్ అన్నప్పుడు దాంట్లో ఇది ఇన్ఫెక్షన్ చేస్తుంది. ఇన్ఫెక్షన్ వల్ల ఈ కళ్ళు తిరగడమే జరుగుతుంది. బేసిక్గా కళ్ళు తిరగడంతో పాటు వినపట్లేదు అంటే 100% చెవి వల్లే. లేదు ఉత్తినే కళ్ళు తిరుగుతున్నాయి, చెవి వినడం బాగానే వినపడుతోంది అంటే కొంత % చెవి వల్ల కావచ్చు, 100% చిన్న మెదడు వల్ల కావచ్చు. కళ్ళు తిరగడం కాకుండా పడిపోతున్నాము, ఏదో ఇటుపక్క అటుపక్క తోసినట్టుగా ఉంటుంది అంటే అది బ్రెయిన్, మెయిన్గా చిన్న మెదడులో ఉన్న ప్రాబ్లం. కాబట్టి దీంట్లో ఇప్పుడు మీరు ఎప్పుడు డాక్టర్ని చూడాలి అంటే అసలు మామూలుగా నెంబర్ 1 కళ్ళు తిరుగుతున్నాయంటే ఇందాక నేను చెప్పినట్టుగా కళ్ళు తిరగడం కంటే కూడా కళ్ళు తిరిగితే పడిపోతానేమో అన్న భయమే ఎక్కువ ఉంటుంది. ఆ భయం చాలా చాలా ఎక్కువగా ఉంటుంది. ఈ భయం వల్ల చాలామంది వాళ్ళ ఓన్ పనులు నార్మల్గా చేసుకునే పనులు చేసుకోలేకపోతారు. అట్లా అందుకని యూజువల్గా ఏం చేయాలంటే ఈ కళ్ళు తిరుగుతుంటే 2 డాక్టర్లు చూస్తారు. యాక్చువల్గా ఒకటి ఈఎన్టీ సర్జన్స్ చూస్తారు అంటే మేము, రెండోది న్యూరాలజిస్ట్ చూస్తాం. అంటే బేసిక్గా ఈ 2 కారణాల వల్ల ఒక ప్రాబ్లం ఉంది కాబట్టి మనకి ఈ 2 కారణాలు రూల్ అవుట్ చేయాలి అని ఐడియాలు ముందు ఈఎన్టీ సర్జన్ చూస్తారు. ఈఎన్టీ సర్జన్లో మేము బేసిక్గా చెవులు ఇన్ని బాగున్నాయా లేదా అని చూస్తాము. మెయిన్గా మేము చూసేది పొజిషనల్ వర్తే కొంటున్నాం. అంటే ఒక పర్టికులర్ పొజిషన్లో తలకాయ పెట్టినప్పుడు వస్తుందా, అది దానికి మన దగ్గర ట్రీట్మెంట్ ఉంది. అందుకని తర్వాత రెండోది న్యూరాలజిస్ట్ చూస్తారు. బేసిక్గా ఇతరం చేసేది కూడా ఎంఆర్ఐ చేస్తాం డెఫినెట్గా. ఎందుకంటే బ్రెయిన్ బాగుందా, ముందు నెంబర్ 1 బ్రెయిన్లో ఏం ప్రాబ్లం లేదు, మేజర్ ప్రాబ్లమ్ బ్రెయిన్లో లేవు. రెండోది బ్రెయిన్కి చెవికి మధ్యలో ఏమి జోమొచ్చు గడ్డలు లేవు. ఈ 2 ఇంపార్టెంట్ పాయింట్. ఈ 2 తెలిసిపోతే మనకి మిగిలింది చెవి వల్లైనా కావచ్చు, జాయింట్ వల్లైనా కావచ్చు, ఐ ప్రాబ్లం వల్లైనా కావచ్చు, కానీ అంత డేంజరస్ ప్రాబ్లం కాదు. ఇది క్యూర్ అయినా స్లోగా క్యూర్ అవుతుంది, అంత ఫాస్ట్గా క్యూర్ అవుతుంది, స్లోగా క్యూర్ అవుతుంది. కానీ దీనివల్ల మనకి ప్రమాదం లేదు అన్న ఒక ధైర్యం డాక్టర్కి వస్తుంది. అదే ధైర్యాన్ని పేషెంట్ కూడా చెప్పగలరు. అమ్మ నీకు ప్రాబ్లం లేదు, నువ్వు కంగారు పడాల్సింది లేదు, ఇది తగ్గుద్ది నెమ్మదిగా. ఎప్పుడు డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి? డెఫినెట్గా కళ్ళు తిరుగుతున్నాయి ప్లస్ బ్రెయిన్ సిమ్టమ్స్. బ్రెయిన్ సిమ్టమ్స్ అంటే రెండుగానే కనిపించడం, లేకపోతే చూపు సరిగ్గా కనపడకపోవడం, లేకపోతే మాట సరిగ్గా రాకపోవడం, ఇవన్నీ కూడా బ్రెయిన్ సిమ్టమ్స్. బ్రెయిన్లో ప్రాబ్లం ఉందని మనకు ఒక చిన్న ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఆ ప్రాబ్లం అట్లాంటప్పుడు ఇమ్మీడియట్గా మనము డాక్టర్ని కన్సల్ట్ చేయాలి. నేను ఒక డాక్టర్ వైఫ్ని చూసాను ఈ ఊళ్ళో. ఆవిడ ఊళ్ళో ఉన్న ఈఎన్టీ సర్జన్లు అందరినీ చూస్తుంది, ఊళ్ళో ఉన్న న్యూరాలజిస్ట్ అందరినీ చూస్తుంది. ఇది ఆల్మోస్ట్ 15 ఏళ్ళ క్రితం బ్యాక్ స్టోరీ. ఆవిడకి అందరూ ఏం చెప్పారు, హస్బెండ్ డాక్టర్, ఆవిడ డాక్టర్ వైఫ్, అందరూ ఏం చెప్పారు, ఏం ప్రాబ్లం లేదు అని చెప్పారు. అందరూ చెప్పారు కాబట్టి నేను కూడా చూస్తున్నాను అడిగి ఒక టెస్ట్ చేయించామండి. అది కూడా ఏదో ఉంటుందని కాదు, లేదు అనిపించుకోవడం కోసం టెస్ట్ చేస్తున్నామని చెప్పి అడిగింది ఒక టెస్ట్ ఎంఆర్ఐ బ్రెయిన్ తీస్తే ఆవిడకి బ్రెయిన్కి మధ్యలో ట్యూమర్ ఉంది. ట్రీట్మెంట్ ఇచ్చారు, ఆవిడకి రేడియేషన్ థెరపీ ఇవ్వాల్సి వచ్చింది. ఇచ్చిన తర్వాత హాయిగా ఉంటుంది. ఇంకా ముందు ఇంపార్టెంట్ ఏంటంటే మస్తేగో ఈ కళ్ళు తిరగడము, తలకాయ తిరగడం అనేది ఒక లక్షణము, అంతేగాని వ్యాధి అదే వ్యాధి కాదు. దానికి కారణం కనుక్కోవాలి. కారణం కనుక్కుంటే దానికి తగిన వైద్యం చేయగలము.
వైద్యం దీనికి మామూలుగా అంటే మేము మామూలుగా చేసేది మెడికల్ వైద్యం, వేరే రకాల వైద్యం కాదు. మామూలుగా ఇచ్చేది మందులే ఇస్తాం. మందులు కూడా దేనికి ఇచ్చేది రెండింటి కోసమే. ఒకటి ఈ చెవిలో ఉన్న ఆర్గన్స్ అని చెప్పాను కదా, ఈ ఆర్గన్స్ అన్ని పెరాలసిస్ వచ్చేలాగంటే అవి పని చేయకుండా ఉండడం కోసం. అది పని చేయకుండా ఉంటే కళ్ళు తిరగడం తగ్గిపోతుంది. ముందు కళ్ళు తిరగడం తగ్గుతుంది. దానికోసం అని చెప్పి మెయిన్గా ఇచ్చేది ఈ డ్రగ్స్, ఈ సినరజీను, ఈ సూజిరాను, ఇలాంటి డ్రగ్స్ ఇస్తాం. రెండవది చెవి లోపలికి రక్త ప్రసారం ఎక్కువ కావడం కోసం అని చెప్పి రెండో రకమైన మందులు ఇస్తాం. అదే మనం ఇచ్చే వర్టిను, బీటా వర్టిను, ఇవన్నీ కూడా రక్త ప్రసారం పెరగడం కోసం ఇచ్చే మందులు. ఈ రెండు మెయిన్గా ఇచ్చేది ఈ రెండు రకాల మందులే. ఈ ఇందాక చెప్పినటువంటి పొజిషనల్ వర్తైగో అనేది ఉంది. ఈ పొజిషనల్ వర్తైగోకి కొన్ని ఎక్సర్సైజులు చేస్తాం. అంటే తలకాయలో ఉన్న చెవిలో ఉన్నటువంటి ఫ్లూయిడ్స్ ఉన్న ఏరియాలు ఒక పక్కకి రావడం వల్ల ఈ కళ్ళు జరుగుతుంది. ఆ రీపొజిషనింగ్ అంటాం అన్నమాట. రీపొజిషనింగ్ అని కొన్ని ఎక్సర్సైజులు చెప్తాం. మామూలు ఎక్సర్సైజ్ అంటే పరిగెట్టాను అవి ఎక్సర్సైజ్ కాదు. కూర్చుని తలకాయ ఇటు తిప్పి కళ్ళతో ఇటు చూసి, కళ్ళతో అటు చూసి, ఇవన్నీ కూర్చుని కుర్చీలో కూర్చుని చేసే ఎక్సర్సైజులు ఉంటాయి. ఈ ఎక్సర్సైజులు చేయిస్తాము. ఈ ఎక్సర్సైజుల వల్ల చాలా వరకు ఇది ఈ కళ్ళు తిరగడం అనేది తగ్గుతుంది. బేసిక్గా మీకు ఫైనల్గా చెప్పదలుచుకుంది ఏంటంటే, వర్తైగో అంటే ఈ కళ్ళు తిరగడం అనే దాన్ని కోసం భయపడాల్సిన అవసరం లేదు. నేను ఇందాక చెప్పినట్టుగా కళ్ళు తిరగడం కంటే కూడా కళ్ళు తిరుగుతున్న భయమే ఎక్కువ ప్రాబ్లం. ఆ భయం లేకుండా ఉండాలి. దానికోసం అప్పుడప్పుడు యాక్చువల్గా మేము యాంగ్జైటీస్ అంటే కొంచెం నిద్రపోవడానికి మందులు అవి కూడా ఇస్తూ ఉంటాం వీళ్ళకి. కరెక్ట్గా ఒక ముందు దీనికి బ్రెయిన్లో కానీ చెవిలో కానీ ఎక్కడ మేజర్ ప్రాబ్లం లేదు అన్న డయాగ్నోసిస్కి రావడం కోసం అవసరమైన టెస్టులు చేయాలి. 90% ఒకే ఒక టెస్ట్ తోటే మనకి ఇన్ఫర్మేషన్ వచ్చేస్తుంది. అదే మరి బ్రెయిన్. మామూలుగా అయితే ఈ అలవాటు చాలా మంది అలవాటు పడిపోతారు ఈ కళ్ళు తిరగడానికి, తలకాయ తిరగడానికి. వీళ్ళకి మేము చెప్పేది ఏంటంటే, స్లోగా ఏ పని చేసినా స్లోగా చేయండి. ఫాస్ట్గా తలకాయ తిప్పడం కానీ, ఫాస్ట్గా మెట్లెక్కడం కానీ, అన్నీ ఏది అర్జెంటుగా పని చేయకండి. ఏ పనైనా స్లోగా చేయండి. లేవడం, కూర్చోవడం కూడా స్లోగా చేయండి. అన్ని మూమెంట్స్ని స్లోగా ఉండాలి. ఎందుకంటే ఏ మూమెంట్లో వస్తుంది, ఒక్కోసారి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే, ఈ తలకాయ తిరుగుతున్న వాడు నేను డ్రైవ్ చేయడం కూడా మానేమని చెప్తాం. ఒక్కొక్కసారి అయితే మెయిన్గా కార్ డ్రైవింగ్ కానీ, బైక్ డ్రైవింగ్, స్కూటర్ డ్రైవింగ్. ఎందుకంటే సడన్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు కళ్ళు తిరిగితే యాక్సిడెంట్ అవుతుంది. ఇప్పుడు ఈ కళ్ళు తిరగడం ప్రాబ్లం కాదు, దానివల్ల వేరే ప్రాబ్లమ్స్ వస్తాయి. మానేమని కూడా ముందే సలహా చెప్తాం. మామూలుగా స్లోగా బ్రెయిన్లో ఏం ప్రాబ్లం లేదు అని మనకు ఒక కన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత వీళ్ళు నార్మల్గా ఇదంతా మామూలుగానే కలుస్తుంది. చాలామందికి ఒక 1 or 2 years పడుతుంది, కానీ చాలామంది 90% ప్రజలకి తగ్గిపోతుంది పేషెంట్కి. ఒక 10% పేషెంట్కి మాత్రం అలా కంటిన్యూస్గా అప్పుడప్పుడు అది ఉన్నాను అనిపిస్తూ ఉంటుంది. వచ్చినప్పుడు కొంతకాలం మందులు వాడుకుంటూ ఉంటే ప్రాబ్లం సాల్వ్ అయిపోతుంది. బేసిక్గా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే, కళ్ళు తిరుగుతున్నాయనే దాన్ని అశ్రద్ధ చేయొద్దు. అది పర్టికులర్గా అదే డిసీజ్ కాదు, అది ఒక వేరే డిసీజ్కి లక్షణం, ఒక సైన్, ఒక సిమ్టమ్ అది. అందుకని దాన్ని అశ్రద్ధ చేయొద్దు. డయాగ్నోసిస్ చేసిన తర్వాత దాని గురించి భయపడాల్సిన అవసరం లేదు. థ్యాంక్ యూ డాక్టర్. చాలా చక్కగా చెప్పారు, చాలా క్లియర్గా. చాలా మందికి తల్లిదండ్రులు అంటే ఎంతో భయం ఉంటుంది. అసలు పడిపోతాం, ఏమైపోతాం అనేది. మరి మీరు చెప్పినారు ఒకటి మాత్రం చిత్రంగా కట్టారు. సాధారణంగా మరి ప్రత్యేకకి బ్రెయిన్లో పార్ట్ ప్రధాన కారణం. ఇక్కడికి మోకాళ్ళకి సంబంధించి లేకపోతే చెవులు కదండి,
ఇలా కళ్ళజోడు పాల్గొంది. యాక్చువల్గా ఏంటి సర్జన్స్ లేకపోతే న్యూరాలజిస్టులు ఒక ఇద్దరు డాక్టర్లు ఒకరు ఇద్దరు డాక్టర్లు వచ్చారంటే మాత్రం స్పెషలిస్టులు కనుక వాళ్ళ తప్పుని ఎవరి బ్రేక్ చేసి చూడాలి. మరి అంతమంది డాక్టర్లు ఎలా తీసుకుంటారు అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది. అంటే చేయవలసిన పేషెంట్ అవసరం పడి తప్పని చేయాల్సిందే. పేషెంట్స్ వద్దంటే తప్ప సాధారణ పేషెంట్స్ అంటే వద్దు డాక్టర్ ముందు రాసినట్టుంటారు సార్, అక్కడ అవసరం ఉందా తీయలేకపోతుంటాం. కానీ ఆ మీరు చెప్పిన డాక్టర్ గారి భార్య మాత్రం అలా అంత డాక్టర్ జరిగిందంటే ఇక్కడ ఇద్దరు డాక్టర్ కూడా వీరంత వరకు అవసరం ఇన్వెస్టిగేషన్ చేర్చుకోవాలి చెప్పాలి బాధ్యత ఉంది. అలాగే పేషెంట్ కూడా డాక్టర్ కూడా చేర్చుకోవాలి బాధ్యత ఉంది. అది ఎందుకంటే ఇటు పేషెంట్స్కి ఇటు డాక్టర్కి ఇద్దరికి ఒక విషయాన్ని ముఖ్యంగా దాని వల్ల గుర్తించుకోవాలి. ఇద్దరు విషయం చెప్పారండి. దాని ఫేస్బుక్లో మాకు ఎవరు ప్రశ్న అడగలేదండి. ఇప్పుడున్న ఎవరికైనా డౌట్స్ ఉంటే అడగండి. ప్రత్యేక గురించి అడగాలండి ఎవరికైనా. ఓకే, డాక్టర్ అందరికీ అత్యంత స్పష్టం చెప్పారు. థ్యాంక్ యూ డాక్టర్. మీరు చక్కగా చక్కని ప్రాక్టికల్ పాయింట్స్ చక్కగా కవర్ చేశారు. ఫేస్బుక్ ఫ్రెండ్స్ మీరందరూ కూడా శ్రద్ధగా ధన్యవాదాలు. అలాగే ఇదే ప్రోగ్రాము 2-3 రోజుల్లో యూట్యూబ్లో సమావేశ ఛానల్ చూడండి. మీ అందరూ కూడా ధన్యవాదాలు చేసి ఇతరుల సంభాషణ ముగిసింది. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.